హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి రోటీ, చపాతీ, రైస్, రాగి ముద్ద దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అండి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. 1 kg చికెను, దానికి 1 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారము, టేబుల్ స్పూన్తోన, టేబుల్ స్పూన్ అంటే పెద్దది కదా, ఈ స్పూన్తోన 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను రా పొప్పాయి పౌడరు, 1 స్పూన్ ధనియాల పొడి, గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువైంది, ఇంకొక స్పూన్ వేసుకున్నాము. వేసుకొని మనం వేసుకున్న అల్లము, పసుపు అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. రాపాయి పొడి ఎందుకు వేసానంటే నేను అది తొందరగా ముక్క ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నాటుకోడి కదా, అందుకోసం వేసాను. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు. మటన్ బిర్యానీ, మటన్ పాయ అలా చేసుకున్నప్పుడు ముక్క తొందరగా ఉడకడానికి ఇట్లా పొడి వేసుకోండి. రాపప్పాయి పొడి తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. అందరైతే బొప్పాయి పేస్ట్ వేసుకుంటారండి. అందరికీ బొప్పాయి పేస్ట్ అందుబాటులో ఉండదు కదా. ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే మనకు 1 ఇయర్ వరకు కూడా ఉంటుందండి. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు 1 ఇయర్ వరకు పొడి చేసుకొని. మీరు కావాలనుకుంటే మా ఛానల్లో పెట్టాను, నేను వీడియోని అప్లోడ్ చేశాను. మా ఛానల్లో వెళ్ళి చూడండి, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకొని దిమ్మిన మూతేసి నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తాను. ఇలా మూతేసేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి ఇలాంటిది ఒక బౌల్ పెట్టుకున్నాము. దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ పడుతుంది, టేబుల్ స్పూన్లు. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకే దీంట్లో తక్కువ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, 2 లవంగాలు, 2 ఇలాచీలు 2 లవంగాలు, ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు. దివగా కదా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మన చికెన్, దాన్ని వేసుకున్నాం. మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి మొత్తం చికెన్ కలుపుకుందాము. ఉడుకుతుంది కదండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టమాటా వేసుకుందాము. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టాము, ఉడుకుతుంది ఆయిల్లో కూడా. టమాటా వేస్తే ఉడికిపోతుంది దాంట్లోనే. వేసి మొత్తం ఇలా అనుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తెరిచి కర్రీ చూసుకున్నాము. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు వదిలేద్దాము. దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాము. 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి, ఒక 10 మిరియాలు, ఒక అనాసి పువ్వు, 3 లవంగాలు, ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకొని కొద్దిగా ఒక ట్రిప్ మిక్సీ తిప్పిన తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మొత్తం ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసి ఒకసారి చికెన్ని కలుపుకుందాము. చికెన్ కలుపుకొని దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీన్ని వేసేసుకుందాము. మీ దగ్గర గసాలు ఉంటే మన నువ్వుల ప్లేస్లో గసాలు వేసుకోండి, బాగుంటుంది. మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని ఉడకాలేదు. మనం వేసిన మసాలా ఉంది కదా, కొబ్బరిది అది ఉల్లది, అది ఉడికి ఆయిల్ రావాలి. ఆయిల్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఉడికించుకుందాం దీన్ని మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి చికెన్ చూసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ వచ్చేసింది కదా ఉడికి. మనం వేసుకున్న మసాలా ఉడికి ఇలా ఆయిల్ రావాలి. ఇలా ఆయిల్ వచ్చేస్తే మనకు వేసిన మసాలా మంచిగా ఉడికిందని అర్థము. ఒకసారి చికెన్ని కలుపుకొని ఇలా మసాలా వేసినప్పుడు స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. కొద్దిగా పుదీనా పౌడర్ వేస్తున్నాను. దగ్గర ఫ్రెష్ పుదీనా లేదు, దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ తీసుకున్నాం. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ అండి, నాటుకోడివి ఎగ్స్, గుడ్డు పెట్ట అని ఎగ్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని దీన్ని వేసేసేయాలి. వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాము. 5 నిమిషాలు అయితే ఎగ్స్ ఉడికిపోతాయి. 5 నిమిషాలు అయింది, చూస్తున్నాము. ఉడికిపోయిందండి, ఎగ్స్ కూడా ఉడికాయి. ఇదిగండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్నాము. ఇదిగండి ముక్క ఉడికిపోయింది, కాలుతుంది. వేడి బాగా వేడిగా ఉంది. ముక్క ఉడికిపోయింది. దీంట్లోకి 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీరా పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాం. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని, పుదీనా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడుకుతుంటేనే అరోమా భలే వస్తుందండి. ఈ స్మెల్కి ఆకలిస్తుంది నాకు. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేస్తాం. ఇదిగోండి నాటుకోడి పులుసు రెడీ. బగారా రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి.